హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. లాస్ట్ టైం చేసిన యూట్యూబ్ రికమెండేషన్స్ వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రెస్పాన్స్ని మైండ్లో పెట్టుకొని ఈ పార్ట్ 2 వీడియో చేశాను. పార్ట్ 1 వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి, మంచి మూవీస్ ఉన్నాయి. ఇక లేట్ వద్దు, మ్యాటర్లోకి వెళ్దాం. 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. దీపక్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఈ టైంలో దీపక్ 2 కేసుల్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆ 2 కేసుల్ని దీపక్ ఎలా హ్యాండిల్ చేశాడు, ఆ 2 కేసులు వేరు కేసులా లేదా ఒకటే కేసు అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. డైరెక్టర్ మనకు అసలు కథ ఏంటో రివీల్ చేయకుండా ఒక ఇన్సిడెంట్ని మ్యాక్సిమం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని పాసిబిలిటీస్లో మనకు చూపిస్తాడు. ఈ ఫిలిం అయితే మిస్ చేయకండి, యూట్యూబ్లో ఉంది. నెక్స్ట్, మిడ్ నైట్ మర్డర్స్. డాక్టర్ అన్వర్ హుస్సేన్ ఒక సైకాలజిస్ట్. అంతేకాదు అన్అఫిషియల్గా పోలీసులకు పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ దారుణమైన హత్యకు గురవుతాడు. ఆయన కళ్ళు గుండెను తొలగించి ఆయన శవాన్ని ఖాళీ ప్రదేశంలో పడేస్తారు. ఈ కేసు ప్రాసెస్లో ఉండగానే మరో పోలీస్ ఆఫీసర్ కూడా అదే విధంగా హత్యకు గురవుతాడు. మరి ఈ హత్యలు చేసింది ఎవరు? అన్వర్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. ఒక స్టార్టింగ్ 10 minutes కొంచెం స్లోగా ఉంటుంది. ఆ తర్వాత 11th minute నుంచి మీరు సినిమాని అస్సలు వదలరు. నవాబ్ భూపతి ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. సో అతనికి 3 కొడుకులు. ఒకరోజు సడన్గా భూపతి మీద మర్డర్ అటెంప్ట్ అవుతుంది. సో భూపతి ప్లేస్ కోసం గేమ్ స్టార్ట్ అవుతుంది. చివరికి ఈ 3 అన్నదమ్ముల్లో ఎవరు గెలిచారన్నది సినిమా స్టోరీ. డైరెక్టర్ మణిరత్నం గారు సినిమాలో కాన్ఫ్లిక్ట్ అనే కాన్సెప్ట్ని బలంగా నాటేశారు. చూసేయచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పలేను కానీ పర్లేదు, వర్త్ వాచ్ సినిమా అయితే. నెక్స్ట్, సర్దార్. విజయప్రకాష్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ముఖ్యమైన ఫైల్ అనేది మిస్ అవుతుంది. అందులో సైనిక రహస్యాలు ఉంటాయి. సో ఇదే కేసుని విజయప్రకాష్ చాలా ఇంట్రెస్టింగ్గా సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా స్టోరీ. ఎవరికైతే ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ అంటే ఇష్టం ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు ఈ సినిమాని వాచ్ చేయాల్సిందే. అన్వేషిపిన్ ఖండితం. ఆనంద్ నారాయణ్ సబ్ ఇన్స్పెక్టర్. ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని సాల్వ్ చేసే టైంలో ఆ నేరస్తుడు పోలీసుల కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. దీంతో ఆనందన్ టీం మీద సస్పెన్షన్ వెయిట్ పడుతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కేసు వీళ్ళ దగ్గరికి వస్తుంది. మరి ఆ కేసుని వీళ్ళు సాల్వ్ చేశారా లేదా అనేది సినిమా స్టోరీ. ఈ సినిమాని అయితే పక్కాగా ట్రై చేయండి. ఫైనల్గా మానాడు. ఈ సినిమా టైం లూప్ అనే కాన్సెప్ట్తో తీశారు. స్టోరీ ఏంటంటే అబ్దుల్ టైం లూప్లో ఇరుక్కుపోతాడు. మహాసభలో సీఎంని చంపేసి మత కల్లోలంగా క్రియేట్ చేద్దాం అనుకుంటారు. అదే సభకి అబ్దుల్ వెళ్లాల్సి వస్తుంది. ఆ సభలో అబ్దుల్ చనిపోతాడు. కాకపోతే ఇదే సీన్ మళ్ళీ జరుగుతుంది అబ్దుల్ లైఫ్లో. ఎందుకు ఇది మళ్ళీ అవుతుందనేదే మానాడు స్టోరీ. మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా అస్సలు మిస్ చేయకండి, తెలుగులో ఉంది. ఈ ఒక్క సినిమానే కాదు, మెన్షన్ చేసిన అన్ని సినిమాలు కూడా తెలుగులో ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతే వీడియో. ఇంకా ఏ బెస్ట్ సినిమాలు యూట్యూబ్లో ఉన్నాయో అవి కామెంట్స్లో చెప్పండి. వీలైతే పార్ట్ 3 కూడా చేస్తాం. థ్యాంక్ యూ.